ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి వెళ్ళింది కదా, బయటికి వెళ్ళి ఏకంగా ఢిల్లీకే పోయింది కదా, గల్లీలో కాకుండా తెలంగాణ గల్లీలు తిరగడానికి చేత కదా ఆయన. ఆ చూడముచ్చట ఆయన సంబరం చూడురి. మనకు ఆయన ప్రగతి భవన్ మన ఫామ్ హౌస్కేని ప్రగతి భవన్ రానికే దగ్గర 26 రోజులు పట్టిందట. పేపర్లో వచ్చిన కథనాలు చెప్తున్నా. ఇక గిసుంటి మొగోడు మునగాడు దేశ్కి నేత కేసీఆర్ అని అంట. వీళ్ళు దేశ్కి నేత కేసీఆర్ కాదు, వీళ్ళు వాళ్ళ కుటుంబానికి దేహం అంటారు కదా, వాళ్ళ దేహానికి నేత కేసీఆర్ అయినా. ఇక ఫ్యాక్ట్స్ మనం జర మజాక్ పక్కకు పెట్టి ఫ్యాక్ట్స్లోకి పోతే, ఆ రోజు ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్పంగానే జ్వరం వచ్చింది సార్కి. ఇగో ఇయ్యాలనైతే గల్లీలలో వడురుకిండు. పోవుడు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు సిమిలారిటీలు ఉన్న ముఖ్యమంత్రులతోని. పోయి కేజ్రీవాల్ని కలిసిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయని, తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ని కలిసిండు. సిగ్గుల శరాలు ఉండాలా, వీళ్ళకి అలవాటే కదా ఉద్యమ నాయకులను పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులను దోస్తులు చేసుకున్నట్టు. వీళ్ళకి కొత్త కాదు కదా, వీళ్ళకి అలవాటే కదా. సిమిలారిటీలు చూస్తే కేజ్రీవాల్ని కలిసిండు, అటు బగ్గాని కలిసిండు. కేజ్రీవాల్ ఒక అబద్ధాల పుట్ట. ఇక మన కేసీఆర్ గారి గురించి నేను చెప్పా, ఎన్ని హామీలు ఇస్తాడు, ఏమిస్తాడు మనకు ఇక మీకు తెలియకుంటే ఇక అది మన దురదృష్టకరం. బగ్గా ఎందుకంటున్నానంటే, ఎలక్షన్ల తర్వాత మన సార్ కూడా ఊగిండు. జుమ్ బరాబర్ జుమ్ షరాబి అని అనుకుంటే మంచిగా ఊగిండు. కొబ్బరి నీళ్ళు తాగిండు వాళ్ళు, ఇంకేం తాగలే. ఇక కొబ్బరి నీళ్ళలో అప్పుడప్పుడు జర మత్తు వస్తుంది వాళ్ళకి. ఇక ఇలా షెడ్యూల్ని పట్టాలు కూర్చుంటారు. అందుకే సిమిలారిటీలు చూసుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ పుత్రరత్నము కేంద్రాన్ని ఎప్పుడు దూషిస్తాడు. ఏమన్నానంటే, కేంద్రానికి మేము కష్టపడి ట్యాక్సుల రూపంలో కడుతుంటే మీరు పోయి ఆ రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు పంచుతారా అని అంటారు. మళ్ళా అదే కేటీఆర్ గారికి పిల్ల జమీందార్ గారు ఉన్నారు కదా, మీకు పుత్రరత్నము, ఆయనకే అడుగుతున్నా మీ ద్వారా. ఏమన్నానంటే, మళ్ళీ ఇప్పుడు ఈ చెక్కులు పంచుతున్నావు కదా, తీసుకోపోయి ఆందోళన చేసిన రైతులకు, ఉద్యమం చేసిన రైతులకు ఢిల్లీ మీద కేంద్ర సర్కారు మీద ఏడికేని ఇస్తున్నావు ఈ పైసలు, ఎవరి జేబులకేని ఇస్తున్నావు? కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముచ్చట తెలంగాణ ప్రజలు ఎందుకు అడుగుతున్నారంటే, కేసీఆర్ గారు 250 మంది రైతులు, తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఇప్పటివరకు నువ్వు పరిహారం ఇయ్యలే కానీ, నష్టపరిహారం ఇయ్యలే కానీ 6 లక్షల రూపాయలది ఆడబోయి పెడుతున్నావు. మీరన్న డైలాగే, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు గాజులు చేపిస్తాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, కేసీఆర్ గారు యాద పెట్టుకోండి. యావత్ తెలంగాణ పరిపాలన ఏం పీ కట్టలు కట్టినాం రా నాయన అంటే, ఒక కరెంటే గాడబడిపోయి గదే డంక కొట్టినాం. బంధువుల మీద మీరు ఏమంటారు, పండగలు చేసుకునే ప్రభుత్వం మీది. ఇంకేమన్నా చేసి రానంటే ఇంకా ఏం పీ కట్టలు కట్టలే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ బిర్యానీ దాగిన వాళ్ళకి పోయి ఇలా చెక్కులు ఇస్తున్నాడు. ఇక ఏమనాలి, తెలంగాణ ప్రజల పైసలు ఎట్లా ఖరాబ్ చేసుడు చూస్తున్నాడో చూడు. ఇక మొహల్లా క్లినిక్లు సూపర్ ఉంటాయంట. ఇక ఇవాళ తెలిసి వచ్చింది సార్కి. అది సార్కి ఇవాళ తెలిసి వచ్చింది. ఈడ తెలంగాణలో ఏం చేసిరంటే, మళ్ళీ అది ఏం చేసి పెట్టింది లేదు. వైద్యంలో చేయలే, విద్యలో కూడా. ఇప్పుడు విద్యకు వస్తా. అవునా, అయినా ఒక కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ముచ్చట అడిగితే ఏందనంటే, మీకు తెలంగాణ ప్రజల గోస పట్టదు కానీ వాళ్ళ రైతుల గోస, అక్కడ ఉన్న ప్రజల గోస మీకు ఎట్లా పడుతుందండి? ఎందుకంటే ఇవాళ నా కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ పైన, డీజిల్ పైన పైసలు తగ్గించింది. ట్యాక్స్ రూపంలోనే ఉండొచ్చు, ఏ రూపంలోనే ఉండొచ్చు, పైసలు తగ్గించింది. మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని ఉంటే, తెలంగాణ ఏమంటారు, బీజేపీకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, 18 రాష్ట్రాలు ఉన్నాయి, 20 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి నీ కొడుకు మాట్లాడతాడు. బట్ తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక్కటే, అది తెలంగాణ అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడిన మీ కొడుకు ప్లస్ మీ తండ్రులు, మీకు నేను ఏమడుగుతున్నానంటే, కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ పైసా తీసుకోవాడు ఏడబెట్టారు. పెట్రోల్ డీజిల్లల్లా మీరు ఇవాళ సబ్సిడీ ఇచ్చినుంటే ఏమవుతుండే అదే పైసలు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేమంటారంటే, కేంద్ర ఎడ్యుకేషన్ పాలసీ మీద మన ముఖ్యమంత్రి గారు క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. సార్, మీరు లెవ్వంగానే పాలసీలు తయారు కావు, మీరు చదవాలా. మీరు ప్రగతి భవన్లో కూర్చొని, మరి మీరు ఫామ్ హౌస్లో కూర్చుంటే ఏడికేం తెలుస్తుంది సార్? ఆ కాళేశ్వరం పోగానే టోప్ పెట్టుకొని పోతారు. మీ ఫామ్ హౌస్లో ఎట్లా ఉంటారో మాకు తెలియదు. ఏమన్నా అంటే ఇట్లా నోట్ ఇట్లా గీక్కుంటూ మాట్లాడతారు. ఏం చేస్తారు, ఏం కథ అన్నది నాకు అర్థం కాదు. ఎందుకనంటే, ఎడ్యుకేషన్ పాలసీ మీద మాట్లాడే చిత్తశుద్ధి నైతికంగా కేసీఆర్ గారికి ఉన్నదా అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా డిఎస్సి కండక్ట్ చేయలే. ఎందుకు కేసీఆర్ గారు అడుగుతున్నది తెలంగాణ. కేజీ టు పీజీ విద్య ఏమైంది అడుగుతున్నది తెలంగాణ. 2 లక్షల వేకెన్సీలు వేరియస్ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఓన్లీ 7,000 వేకెన్సీలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను ఫిలప్ చేసినాం. ఎందుకు, ఎట్లా? సకల జనుల సమ్మెల టీచర్లది పెద్ద పాత్ర. వాళ్లకు ఏం రికగ్నిషన్ ఇచ్చినాం అడుగుతుంది తెలంగాణ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము 1000 ప్రైమరీ స్కూళ్ళను బంద్ చేస్తున్నది. లెక్క చెప్తా,
28,822 గవర్నమెంట్ స్కూళ్ళు 2013-14 ఉంటే అది 2018-19కి వచ్చేసరికి 26,040 స్కూళ్ళు అయినాయి. దాంతోపాటు ఇప్పుడు ప్లానింగ్ 4,000 స్కూళ్ళు బంద్ చేద్దామని ఉన్నదట. సార్ పాలమూరు యూనివర్సిటీకి 3-6 కోట్లు ఇచ్చుడైంది సార్. ఆఫ్టర్ ఆల్ నార్మల్ ప్రైమరీ స్కూళ్ళల్లో పిల్లలు నేద్దామని అంటే వాళ్ళే 10 కోట్ల బడ్జెట్ పెట్టుకొని పోతున్నారు సార్. ఒక యూనివర్సిటీకి మీరు 3-6 కోట్లు ఇచ్చుడైంది సార్. తెలంగాణ అడుగుతున్నది. పబ్లిక్ పాలసీ ఇవాళ డిమాండ్ ఉన్న కోర్సు మన తెలంగాణలో నుంచి కాంపిటీషన్ లేదు సార్. తెలంగాణ అడుగుతున్నది. కేసీఆర్ గారు మిమ్మల్ని మీరు నాకు ఒక మాట చెప్పు. ప్రతి 4,000 స్టూడెంట్లకు మన దరిద్రం చూడురు కేసీఆర్ గారు. మీరు ముచ్చట మాట్లాడుతున్నారు బయటికి పోయి. ప్రతి 4,000 స్టూడెంట్లకు ఒక టీచర్ చక్కగలేడు మన దగ్గర. ఇది మీరు యాద పెట్టుకోరు సార్. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, అంత మొగోళ్ళు అయితే, అంత మునగాళ్ళు అయితే కొఠారి కమిషన్ ఇంప్లిమెంట్ చేసి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని ఢిల్లీలో మాట్లాడరు కేసీఆర్ గారు. కొఠారి కమిషన్ క్లియర్లీ సేస్ 30% ఆఫ్ ది బడ్జెట్ షుడ్ బి అలొకేటెడ్ ఫర్ ది ఎడ్యుకేషన్ సెక్టార్ అని చెప్పి మాట్లాడుతుంది కొఠారి కమిషన్. చెప్పుకోనికే సిగ్గుశరాలు ఉండాల గులాబీ దళ నాయకులకు. 2013-14లో 10.89% ఆఫ్ ది బడ్జెట్ హెస్ బీన్ అలొకేటెడ్ ఫర్ తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టార్ అయితే రాను అంచెలుగా లెస్ దెన్ 7%కి వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6.89% ఆగిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ అట్లా మీరు 5.85 లెస్ దెన్ 5%కి తీసుకొస్తారు. మొగోళ్ళు అయితే మునగాళ్ళు అయితే కొఠారి కమిషన్ ఇంప్లిమెంట్ చేసి మాట్లాడారు ఎడ్యుకేషన్ సార్. ఇలా సర్వే చేస్తే బార్లు ఎక్కువ ఉన్నాయి సార్, బడులు తక్కువ ఉన్నాయి సార్. తెలంగాణలో అడుగుతుంది తెలంగాణ. ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిమ్మల్ని ఇంకొక ముచ్చట చెప్తా ఇనుండ్రి. ఏందనంటే వీళ్ళు అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూళ్ళ కింద 7,289 కోట్లు అలొకేట్ చేసిరట. దానికంటే ముందు 2,000 కోట్లు అలొకేట్ చేసిరు. దాని తర్వాత ఈ బడ్జెట్లో కూడా 2,789 కోట్లు అలొకేట్ చేసిరు. ఆ 2,000 కోట్లు ఇయ్యలే కొత్తలు. ఇది ఏడికైనా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. తెలంగాణ అడుగుతుంది కేసీఆర్ గారు ఏందనంటే 152 టీచింగ్ పోస్టులు ఇప్పటికీ వేకెంట్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 166లలో ఓన్లీ అసలు ఎన్ని ఫిలప్ చేసి లెక్క చూడరు. 152 వేకెంట్ ఉన్నాయి. క్వాలిటీ ట్రైన్ టీచర్లు చెప్తున్నాం. ఎంఈఓలోకి తీసుకుంటే 538 ఎంఈఓ పోస్టులు ఉంటే 20 భర్తీ చేసిరు. సిగ్గుశరం ఉండాల. ఎడ్యుకేషన్ పాలసీ మీద మాట్లాడతారట మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గులాబీదన నాయకులు జయకారాలు కొడతారు. దేశ్ కి నేత కేసీఆర్ ఏం బీక ఏం చేయ. ఇది యాద పెట్టుకోరు. 33 డిస్ట్రిక్ట్లు ఉంటే అడుగుతుంది తెలంగాణ కేసీఆర్ గారు 10 డిఈఓలే ఉన్నారు. ఎప్పుడు ఫిలప్ చేస్తారు అడుగుతుంది తెలంగాణ. 4,379 స్కూళ్ళు ఉంటే అందులో 1,950 మందికి ఫుల్ టైం ప్రిన్సిపల్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇన్ఛార్జ్లే. మీకు మాత్రం ఫుల్ టైం ప్రిన్సిపల్ కావాలా మీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రూపంలా? వేరే స్కూళ్ళకు బడుల చదివే పిల్లలకు వద్దా? మిమ్మల్ని అడుగుతుంది ఇలా తెలంగాణ. టీచర్ల జీతాలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మాట్లాడితే అలా జీతాలు ఎంత ఇస్తున్నావు ఏమిస్తున్నావు స్టిపులేటెడ్ కంటే అడుగుతుంది తెలంగాణ. కేంద్రం మీద దుమ్మెత్తి పోసుడు కాదు తండ్రి కొడుకులు. ఎన్నిచ్చిరు తెలంగాణకు? 0. ఎన్నిచ్చిరు తెలంగాణ? 0. మీరెన్ని పొజిషన్లు ఫిలప్ చేసిరు? 0. డిఎస్సి ఎంత చేసిరు? ఎన్నిసార్లు కండక్ట్ చేసిరు? 0. అలొకేషన్ ఎంత చేస్తారు? 0. ఉన్నాయి చక్కగా చూడండి. పిల్లి పిట్టినంత చూడనివి. అరే సార్ చెప్పుకోనికే నవ్వు వస్తున్నా సార్. తెలంగాణ ఇంత దరిద్రంగా తయారవుతుందానని. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లతోని ప్రాథమిక విద్య ఇప్పిస్తారా సార్ మీరు? వాళ్ళకి వేరే పనులు లేవో పాపం? వాళ్ళే అంగన్వాడీ టీచర్లు అవుతారా? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ స్కిల్ సెట్ పిల్లలది వేరే ఉంటుంది సార్. ఒక పీజీ ఉన్నోడు జల్ది అర్థం చేసుకుంటాడు. పిల్లలను అర్థం చేసుకోవాలంటే స్కిల్ సెట్ వేరే ఉండాలి. వాడికి పేమెంట్ ఎంత ఉండాలా, ఆ టీచర్కి ఉన్న స్కిల్ సెట్ ఎంత ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకుని అర్థం చేసుకున్న నాడు బంగారు తెలంగాణ అవుతుంది. ఇది మీరు యాద పెట్టుకోరు కేసీఆర్ గారు. నేను మీకు చెప్తున్నా 2,09,000 ప్రైవేట్ టీచర్లు దగ్గర 2,09,000 ప్రైవేట్ టీచర్ల గోస ఇంతవరకు పట్టించుకోలేదు. మాటలు ఇంత పెద్దగా, పోకడలు ఇంత పెద్దగా. తెలంగాణలో ఇవాళ మాట్లాడితే కేసీఆర్ గారు ఎట్లున్నదంటే ఎగిరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరుగుతున్నాయంట. దానికంటే బిత్తర్ తయారైంది మీ గులాబీ దళ నాయకులు. बात तो ऐसे करते हैं कि हम किसी से कम नहीं, लेकिन आपके हड्डियों में दम नहीं. भारत माता की जय. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.